శ్రీ గురుభ్యో నమః. రేపటి పంచాంగం మరియు ద్వాదశ రాశుల వారి రాశి ఫలితాలు తెలుసుకుందాం. జూలై 17, 2026 దృగ్గణిత పంచాంగం. స్వస్తి శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయనం. గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం శుక్లపక్షం. తిథి తదియ ఉదయం 6 గంటల 27 నిమిషాల వరకు. ఉపరి చవితి తెల్లవారుజామున 4 గంటల 42 నిమిషాల వరకు. వారం శుక్రవారం. నక్షత్రం మఖ. సాయంత్రం 6 గంటల 34 నిమిషాల వరకు. పూర్వ ఫల్గుని. యోగం వ్యతిపాత. రాత్రి 10 గంటల 46 నిమిషాల వరకు. ఉపరి వరియాన్. కరణం గరజి ఉదయం 6 గంటల 27 నిమిషాల వరకు. వణజి సాయంత్రం 5 గంటల 29 నిమిషాల వరకు. ఉపరి భద్ర తెల్లవారుజామున 4 గంటల 42 నిమిషాల వరకు. ఆ పైన భవ. సాధారణ శుభ సమయాలు ఉదయం 9 గంటల 30 నిమిషాల నుండి 10 గంటల 30 నిమిషాల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి 6 గంటల వరకు. అమృతకాలం సాయంత్రం 4 గంటల 18 నిమిషాల నుండి 5 గంటల 29 నిమిషాల వరకు. అభిజిత్ కాలం పగలు 11 గంటల 48 నిమిషాల నుండి 12 గంటల 40 నిమిషాల వరకు. వర్జ్యం ఉదయం 7 గంటల 13 నిమిషాల నుండి 8 గంటల 44 నిమిషాల వరకు మరియు రాత్రి 2 గంటల 23 నిమిషాల నుండి 3 గంటల 57 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 8 గంటల 19 నిమిషాల నుండి 9 గంటల 11 నిమిషాల వరకు మరియు మధ్యాహ్నం 12 గంటల 40 నిమిషాల నుండి 1 గంట 32 నిమిషాల వరకు. రాహుకాలం ఉదయం 10 గంటల 36 నిమిషాల నుండి 12 గంటల 14 నిమిషాల వరకు. గుళిక కాలం ఉదయం 7 గంటల 21 నిమిషం నుండి 8 గంటల 58 నిమిషాల వరకు. యమగండం మధ్యాహ్నం 3 గంటల 29 నిమిషాల నుండి 5 గంటల 6 నిమిషాల వరకు. ప్రయాణశూల పడమర దిక్కుకు పనికిరాదు. వైదిక విషయాలు ప్రాతకాలం ఉదయం 5 గంటల 43 నిమిషాల నుండి 8 గంటల 19 నిమిషాల వరకు. సంగవకాలం 8 గంటల 19 నిమిషాల నుండి 10 గంటల 56 నిమిషాల వరకు. మధ్యాహ్న కాలం 10 గంటల 56 నిమిషాల నుండి 1 గంట 32 నిమిషాల వరకు. అపరాహ్న కాలం మధ్యాహ్నం 1 గంట 32 నిమిషాల నుండి 4 గంటల 8 నిమిషాల వరకు. ఆబ్దికం తిథి ఆషాఢ శుద్ధ చవితి. సాయంకాలం సాయంత్రం 4 గంటల 8 నిమిషాల నుండి 6 గంటల 44 నిమిషాల వరకు. ప్రదోషకాలం సాయంత్రం 6 గంటల 44 నిమిషాల నుండి 8 గంటల 56 నిమిషాల వరకు. రాత్రికాలం రాత్రి 8 గంటల 56 నిమిషాల నుండి 11 గంటల 52 నిమిషాల వరకు. నిశీధి కాలం రాత్రి 11 గంటల 52 నిమిషాల నుండి 12 గంటల 36 నిమిషాల వరకు. బ్రాహ్మీ ముహూర్తం తెల్లవారుజామున 4 గంటల 16 నిమిషాల నుండి 5 గంటల వరకు. సూర్యోదయాస్తమాలు విజయవాడ సూర్యోదయ సమయం ఉదయం 5 గంటల 43 నిమిషాలు. అస్తమ సమయం సాయంత్రం 6 గంటల 44 నిమిషాలు. హైదరాబాద్ సూర్యోదయ సమయం ఉదయం 5 గంటల 51 నిమిషాలు. అస్తమ సమయం సాయంత్రం 6 గంటల 54 నిమిషాలు. సూర్యరాశి కర్కాటకం, చంద్రరాశి సింహం. ఈరోజు జన్మదినాన్ని వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకునే ఆత్మీయులకు శుభాశీస్సులు. ఇక రాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. మేషరాశి ఉద్యోగంలో అనుకూలమైన మార్పులు చోటు చేసుకుంటాయి మరియు పై అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. చేపట్టిన ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి మరియు నూతన కార్యాలకు శ్రీకారం చుడతారు. వృషభ రాశి ఆర్థిక పరిస్థితి చాలా మెరుగ్గా ఉంటుంది మరియు నూతన వస్తువులు లేదా గృహోపకరణాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఆరోగ్యం పట్ల కొద్దిగా శ్రద్ధ వహించడం మంచిది. తోబుట్టువుల నుండి ఆశించిన మద్దతు లభిస్తుంది. మిథున రాశి పని ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పటికీ పట్టుదలతో పనులను సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపారంలో భాగస్వాములతో మాట్లాడేటప్పుడు తొందరపాటు పనికిరాదు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది
మరియు దైవ దర్శనాలు చేసుకుంటారు. కర్కాటక రాశి. సమాజంలో మీ గౌరవ మర్యాదలు పెరుగుతాయి మరియు అనుకోని విధంగా ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. మిత్రులతో కలిసి విందు వినోదాలలో పాల్గొంటారు. దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న పనులు సజావుగా సాగుతాయి. సింహరాశి. సమాజంలో నూతన పరిచయాలు ఏర్పడతాయి. ఇవి భవిష్యత్తులో మీ వ్యాపార అభివృద్ధికి ఎంతగానో తోడ్పడతాయి. ముఖ్యమైన పనులలో విజయం సాధిస్తారు. కోపాన్ని నియంత్రించుకోవడం వల్ల బంధాలు దెబ్బతినకుండా ఉంటాయి. కన్య రాశి. వృత్తి ఉద్యోగాలలో బదిలీలు లేదా పదోన్నతుల సూచనలు కనిపిస్తున్నాయి. ఆర్థిక ఇబ్బందులు చాలా వరకు తొలగిపోయి ఆదాయం నిలకడగా ఉంటుంది. కుటుంబంలో ప్రశాంత వాతావరణం ఉంటుంది మరియు ఆరోగ్యం సహకరిస్తుంది. తులారాశి. చేపట్టిన పనులు కొంత నెమ్మదిగా సాగుతాయి కాబట్టి ఓర్పుతో వ్యవహరించడం అవసరం. అనవసర ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. ముఖ్యమైన విషయాల్లో కుటుంబ పెద్దల సలహాలు తీసుకోవడం వల్ల మేలు జరుగుతుంది. వృశ్చిక రాశి. మీరు పడిన శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. పాత మిత్రులను అనుకోకుండా కలుసుకోవడం వల్ల మనస్సుకు ఎంతో ఆనందం కలుగుతుంది. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది మరియు నూతన పెట్టుబడులు పెట్టడానికి అనుకూలమైన రోజు. ధనస్సు రాశి. వృత్తి మరియు వ్యాపారాలలో ఆశించిన అభివృద్ధి, ఆకస్మిక లాభాలు ఉంటాయి. బంధువుల నుండి ఒక శుభవార్త వింటారు. ఇంట్లో సంతోషకరమైన, ఉత్సాహభరితమైన వాతావరణం నెలకొంటుంది మరియు ప్రయాణాలు కలిసి వస్తాయి. మకర రాశి. అనవసర వివాదాలకు మరియు ఇతరుల విషయాలకు దూరంగా ఉండటం మంచిది. కార్యాలయంలో సహోద్యోగులతో చిన్నపాటి విభేదాలు వచ్చే సూచనలున్నాయి. ఖర్చుల విషయంలో బడ్జెట్ ప్రకారం నడుచుకోవడం ఎంతైనా అవసరం. కుంభరాశి. వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. దీర్ఘకాలిక రుణభారం పెరుగుతుంది. ఇంట బయట ఊహించని సమస్యలు కలుగుతాయి. దైవ దర్శనాలు చేసుకుంటారు. వృత్తి వ్యాపారాలు అంతగా అనుకూలించవు. సంతాన అనారోగ్యం విషయంలో జాగ్రత్త వ్యవహరించాలి. సోదరులతో స్వల్ప వివాదాలుంటాయి. మీనరాశి. ప్రయాణాలలో నూతన మిత్రుల పరిచయాలు కలుగుతాయి. ఆప్తులతో శుభకార్యాలలో పాల్గొంటారు. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. ఆకస్మిక ధనలాభ సూచనలున్నాయి. విద్యార్థులు పోటీ పరీక్షలలో అనుకూల ఫలితాలు సాధిస్తారు. వృత్తి వ్యాపారాలలో స్వల్ప లాభాలు అందుకుంటారు. దైవ చింతన పెరుగుతుంది. ఈ సమాచారాన్ని సేవగా మనకు అందిస్తున్నవారు శ్రీ ముక్తినూతలపాటి శ్రీనివాసరావు గారు. వారికి నమస్కారములు తెలియచేసుకుంటూ స్వస్తి.